ప్రకాశం బ్యారేజ్ జలకళ సంతరించుకుంది. ఓవైపు వర్షపు నీరు, మరోవైపు గోదావరి నీరు భారీగా చేరడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరిగింది. కాలువలకు నీరు కూడా వదలడంతో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వాట్ యు హరీష్? ప్రకాశం బ్యారేజ్ వద్ద జలకళ ఉట్టిపడుతుంది. గత 15 రోజులుగా రికార్డు స్థాయిలో గతంలో అన్నడు లేని విధంగా ఈ సీజన్లో వర్షపు నీరు కానీ, ఎగువ ప్రాంతంలో వస్తున్నటువంటి గోదావరి జనాలు కానీ ఏదైనప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం మాత్రం భారీగా పెరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా పట్టిసీమ నుంచి వచ్చినటువంటి నీరు గోదావరి కృష్ణా నదుల సంగమం ప్రాంతం, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో గోదావరి నీరు కృష్ణమ్మలో కలుస్తుంది. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చేటువంటి నీరు, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నీరంతా కూడా గోదావరి జలాలు కృష్ణమ్మలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రాజెక్టుని నిర్మించడం, తక్కువ సమయంలో ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఆ నీటిని కృష్ణమ్మలో కలపడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ ఫలాలు ప్రస్తుతం రైతాంగానికి అందుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదికి చాలా భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. అటు బ్యారేజ్ వద్ద నీటి మట్టమే కానీ, ఇంకోవైపు బ్యారేజీ దిగువన ఉన్నటువంటి కృష్ణా డెల్టా ప్రాంతం కానీ, గుంటూరులో ఉన్నటువంటి డెల్టా ప్రాంతం కానీ ప్రస్తుతం అంతా కూడా నారుమళ్లు వేసుకునేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వ్యవసాయ పనులు కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం చూసుకుంటే కనుక దాదాపుగా 9.8 అడుగుల వరకు కూడా నీటి మట్టం ఉంది. అదే గత ఏడాదితో పోల్చుకుంటే కేవలం 5.4 అడుగులు మాత్రమే గత ఏడాది బ్యారేజ్ వద్ద నీటి మట్టం ఉంది. అంటే కనీసం తాగేందుకు కూడా నీరు లేనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వం పట్టిసీమ నుంచి నీటిని కృష్ణమ్మలో కలపడం, గోదావరి జలాలను కృష్ణా నదిలో కలపడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద జలకళ ఉట్టిపడుతుంది. 15 రోజుల క్రితమే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యమంత్రి స్వయంగా కృష్ణా బ్యారేజీ నుంచి దిగువ ప్రాంతానికి, డెల్టా ప్రాంతానికి నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. దీంతో ప్రస్తుతం వ్యవసాయ పనులు చాలా ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు. బ్యారేజీ లెవెల్ పెరగడం, బ్యారేజీ లెవెల్ పెరిగిన తర్వాత నీటి లభ్యతను ఆధారంగా చేసుకుని పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందడం, పర్యాటకులు కూడా ఎక్కువ మంది రావడం ఈ సీజన్లో ఇది చెప్పుకోదగ్గ విషయం. వాస్తవంగా వేసవి సెలవుల్లో మాత్రమే పర్యాటకానికి కొంత ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు నీటి లభ్యత, నీటి లెవెల్స్ పెరగడంతో వీకెండ్స్లో టూరిజంకి సంబంధించినటువంటి కళ కూడా పెరిగింది. అదేవిధంగా వ్యవసాయం చాలా జీవనాడైనటువంటి అన్నపూర్ణంగా పేర్కొనేటువంటి కృష్ణా డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం నీటి లభ్యత అనుకున్న దాని మీద కన్నా ఎక్కువగా ఉండడంతో వ్యవసాయ పనులు భారీగా ఊపందుకున్నాయి. గత ఏడాది చూస్తే కనుక దాదాపుగా కరువు పరిస్థితుల్లో ఏర్పడినటువంటి పరిస్థితి. తాగేందుకు నీళ్లు లేవు, అదేవిధంగా వ్యవసాయానికి కూడా నీళ్ళు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. దానివల్ల ఆలస్యంగా నాట్లు వేసుకున్న తర్వాత వ్యవసాయ పనులు ఆలస్యం జరగడంతో కురిసినటువంటి వర్షానికి పంట నష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా 25 రోజుల ముందుగానే వ్యవసాయానికి కృష్ణా బ్యారేజీని, ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రభుత్వం నీటి విడుదల చేసింది. పట్టిసీమ నీరు బ్యారేజీకి చేరుకోవడంతో ముందుగానే నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం అయితే బ్యారేజీ వద్ద నీటి మట్టం బాగా పెరిగినటువంటి పరిస్థితి. 2 కెనాల్స్కి, కృష్ణా గుంటూరు కెనాల్స్కి దాదాపుగా 81,000 క్యూసెక్కుల నీరు, ఇంకోవైపు 61,000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నటువంటి పరిస్థితి. గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా భిన్నమైనటువంటి పరిస్థితి. పట్టిసీమ ప్రాజెక్టు రావడం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరగడం, పవిత్ర సంగమం వద్ద గోదావరమ్మ కలవటం, ఈ మొత్తం పరిస్థితులు చూసుకుంటే కనుక వ్యవసాయానికి చాలా ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది 20 నుంచి 25 రోజులు ముందుగానే నీటిని రైతాంగానికి ఇవ్వడం వల్ల రాబోయేటువంటి ప్రకృతి విపత్తులను కూడా ఎదుర్కోవడం, వర్షాలు పడినా కూడా పంటను ఈలోపే రైతులు సేవ్ చేసుకోవడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి పంటని రైతాంగానికి అందించేటువంటి పరిస్థితులు ఈ ఏడాది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా నీరు రావడంతో రైతాంగం కూడా ఎక్కడికక్కడ వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోయినటువంటి పరిస్థితి. బ్యారేజ్ దిగించి వదిలినటువంటి నీరు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి అవినగిరి ప్రాంతంలో ఇంకా కొంత చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం రైతాంగానికి చాలా ఊరట కలిగించేటువంటి విషయంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ టీవీ, విజయవాడ.